జయంతి సుబ్రహ్మణ్య సతీష్, శ్రీమతి వాణిబాల గారి ఇద్దరిని స్మరించుకుంటూ మరికొద్ది క్షణాల్లో స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ హైదరాబాద్ వారి స్త్రీ మాత్రే నమః సాంఘిక నాటిక మూల కథ శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు, నాటకీకరణ దర్శకత్వం ఉదయ్ భాగవతుల. ఎన్నిసార్లు చేశాను తెలుసా? కాల్ చేసావా? వెళ్ళి చూడు. సారీ, ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నట్టుంది, చూసుకోలేదు. ఫోన్ సైలెంట్ పెట్టడం అంటే మన గురించి ఆలోచించే వాళ్ళని టెన్షన్ పెట్టుకున్న విషయం తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయవు, కనీసం తిరిగి ఫోన్ చేయవు. ఎన్ని ఆలోచన దొబ్బేసా తెలుసా? ఏమైపోతాను? అయ్యా మీరేమన్నారు మేడం, మేము మీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతాం. అయినా మీ అమ్మాయిలాగా సడన్ గా గుడ్ నైట్ గుడ్ బై అని చెప్పేసి లాగౌట్ అయిపోలేం కదా. మీరు సడన్ గా ఫోన్ కట్ చేసినా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారేమో అని ఫోన్ చేతులనే పట్టుకొని తిరుగుతూ ఉంటాం. చివరికి వాష్రూమ్కి వెళ్ళినా సరే పిచ్చి వదలం కదా. మెల్లగా మాట్లాడు, బాబులేస్తే ఏడుస్తాడు. ఓ మై గాడ్, నీ కొడుకులేస్తే ఏడుస్తాడని భయపడుతున్నావే తప్ప నీ పిచ్చి నా కొడుకును వదిలేస్తే ఏడ్చి ఏడ్చి చచ్చిపోతామని మాత్రం ఆలోచించడం లేదే. నీ నమ్మ జీవితం. తాగొచ్చావా? తాగలేదే. నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలీదా? ఓహో, ఇన్ని తెలిసిన నీకు నేను ఎందుకు తాగానో మాత్రం తెలీదా? ఎస్, తాగొచ్చాను. నో 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 నో, తాగుతూ వచ్చాను, ఇంకా తాగుతాను. దిక్కు మాలిన మొగ జన్మ. ఏడవడానికి కూడా అహం అడ్డొస్తుంది. ఇది అహం కాదు, భయం. ఏడ్చే మొగాడిని నమ్మకూడదు అంటారేమన్న భయం. ఆడదాంట్లో ఏడుస్తున్నాడేంట్రా అనుకుంటారేమన్న భయం. తాగితేనే ధైర్యంగా ఏడ్చుకోవచ్చు. సర్లే, ఇవన్నీ నీకెందుకు, వెళ్తున్నాను. చైతన్య ఆగు. పోతా. చైతూ వాళ్ళ పిలవాలే కానీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాను తెలుసు. సర్లే కూర్చో. ఇదే కరెక్ట్ టైం. శ్వేతను ఎలాగైనా ఒప్పించి తీరుతాను. నాకేం అక్కర్లేదు, నువ్వు చెప్పావు కాబట్టి. నువ్వే చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇంత హాస్గా ఎలా ఉన్నావు శ్వేత?
హార్ష్గా కాదు, స్ట్రాంగ్గా ఉన్నాను. తప్పదు. ఈ ప్రాజెక్టు కోసం యుఎస్ వెళ్ళడం నీ కళ. కళ కాదు, ఆశ. వాట్ ఎవర్. ప్రస్తుతం యుఎస్ వెళ్ళడం నీ ఆశయం. ఇక్కడ ఉండడం నాకు అవసరం. అవసరం ఎప్పుడు ఆశయానికి అవరోధం. నేను రాలేను. రాకు. నిన్నెవరు రమ్మన్నారు? వదిలే, మనం పెళ్లి చేసుకుందాం. మర్చిపోయినా ఈ పరిస్థితిలో నేను పెళ్లిలా చేసుకుంటాను. చిట్టి పరిస్థితి ఏంటి? హలో హలో మేడం, మనమేమైనా నిన్న కాక మొన్న ఓటు హక్కు వచ్చిన బాలాకుమారులం అనుకుంటున్నావా? ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఆ ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటూ తిరిగి చూసరికి 30 ఎప్పుడో దాటం. శ్వేత, నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు, మన గురించి ఆలోచించడం లేదు. నీ బాధ్యతలు నా బాధ్యతలు కావా? నీ కొడుకు నా కొడుకు అవడా? నువ్వు అని చాలు, నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నీ కొడుకుని సారీ మన కొడుకుని నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఏంటి శ్వేత, నాపై నమ్మకం లేదా? నమ్మకం లేకుండానే ప్రేమిస్తున్నానా? నువ్వే అర్థం లేకుండా ఆర్గ్యూ చేస్తున్నావు. చిట్టి చిన్నప్పటి నుంచి విలేజ్ లోనే పెరిగాడు. సిటీ లైఫ్ కి ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాడు. అలాంటిది సడన్ గా అమెరికా అంటే నోనో, నేను ఛాన్స్ తీసుకోలేను. అరే ఎంతసేపు నీ మాట పట్టించుకోవా? మెల్లగా మాట్లాడు. ఇంకా మండిపోతుంటే గొంతు ఆగదు. నీ లైఫ్ లో కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకున్నట్టే నా లైఫ్ లో కొన్ని జరగాలని నేను అనుకుంటాను కదా, నాకు రైట్ లేదా? లేదని ఎవరన్నారు? ప్రాబ్లం నాది ప్లానింగ్. ప్రాబ్లంకి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి, కానీ ప్లానింగ్ కోసం ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నా నిర్ణయం నేను చెప్పాను. నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. రైట్ నీకుంది. అంటే ఏంటి? బ్రేకప్పా బ్రేకప్పా నా కోసం కాదు తల్లి, పొరపాటున వాడు తాగేస్తా. హలో, నమస్తే. ఇక్కడ ఒక క్యాబ్ యాక్సిడెంట్ అయిందండి. అందులో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోన్లో డాటర్ మీ నెంబర్ ఫీడ్ చేసింది, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం. కొంచెం సీరియస్గా ఉందండి, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మీరు ఇమీడియట్గా అపోలో హాస్పిటల్కి వచ్చండి. శ్వేత గారు, మా ప్రయత్నం మేము చేసామండి, కానీ యువర్ పేరెంట్స్ ఆర్ నో మోర్. ఐఎమ్ సారీ. అమ్మా, అన్నయ్యకి అమ్మను చేసి వెళ్ళిపోయానండి. ఇది మీకు న్యాయమేనా? నాన్న, నీ సూచనలు సలహాలు లేకుండా నేను ఎప్పుడు ఏమి చెయ్యను కదా, చెయ్యలేను కదా. అలాంటిది సడన్ గా నా చెయ్యదులేసి చేతులు ఎత్తేసారేంటి నాన్న? మీరు లేరు అన్న బాధ కంటే మీరు నాకు అప్పగించిన బాధ్యతే బరువుగా ఉంది నాన్న.
కెపాసిటీ ఉందా? అవునులే, నీకే ఆ ఛాయిస్ ఉంటే చిట్టినిలా నా చేతిలో పెట్టేసి ఎందుకు వెళ్ళిపోతారు? అమ్మా, నువ్వెప్పుడు కర్మ ఫలం జాతక బలం అంటుంటే అదంతా ట్రాషు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని వాదించేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను తప్పేమో, విధి అనేది ఉందేమో, దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది. సరే, నాకేమో చిట్టిగాడి కర్మో ఇలా అయింది. కానీ పాపం చైతన్య కర్మ ఏంటమ్మా? నేనంటే పిచ్చమ్మ, వాడికి పిచ్చకి పోతాడు. సరే, మీరు ఇప్పుడే లోకంలో ఉన్నారు. ఆ లోకంలో ఇప్పుడు పగలో రాత్రో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడ ఇలా బాధపడుతుంటే మీరు మాత్రం సంతోషంగా ఉండదని నాకు తెలుసు. సరే అమ్మా, సరే, నేను చూసుకుంటాను. గుడ్ నైట్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. ప్లీజ్ నాన్న, 10 నిమిషాలు పడుతుంది. ప్లీజ్ రా, నైట్ అంతా వర్క్ చేసుకొని నిద్రపోలేదు. ఒక్క 10 నిమిషాలు నిద్రపోలేదు. సార్, గుడ్ మార్నింగ్ సార్. అదండి సార్, సడన్గా అలా అంటే ఎలా? నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. ఇంకా కొద్ది రోజులు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం సార్. ప్లీజ్ సార్, పోనీ హైబ్రిడ్ అయినా ప్రొవైడ్ చేయండి సార్. 3 days ఆఫీస్కి వస్తాను, 3 days ఇంట్లో ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎలా?
వినేది? నేను చెప్పేది ప్లీజ్. ఏంటో చెప్పేది నేను వినేది? ఆ? నువ్వు చేసేది చాలదా? నేను చూసేది చాలదా? వీడు మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా? అసలు మనిషివా పశువా? ఆపుతావా? మన లోపలికి వెళ్ళమని చెప్పు. నేను నీతో మాట్లాడాలి. బహుశా మనం మీట్ అయ్యే చివరి టైం ఇదే అనుకుంటా. లోపలికి వెళ్ళు. వెళ్ళు, ప్లీజ్. ఇలా అయితే నేను ఎలా చచ్చేది? అసలు నీకు బుద్ధుందా? వాడిని చేతులు కట్టేసి తీసుకురావడం ఏంటి? వాడి చేతులు కట్టేసి తీసుకొచ్చానని వాడి కోపం వచ్చిందంటే వాడు అమాయకత్వం. కానీ వాడి ఇంటి నుంచి బయటికైనా వెళ్ళాడు, నన్ను ఎలా కలిశాడు? నేను కలవకపోతే ఏం జరిగి ఉండేది? ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది. సారీ చేతు, ఒక్కసారిగా వాడు కనిపించకపోయేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వాడిని అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను. సారీ. రాత్రి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నేను కలిసి మాట్లాడదామని నైట్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఉదయం నీ దగ్గరికి బయలుదేరి వస్తుండగా మీ వీధి చివరి పాల దుకాణం దగ్గర చిట్టి కనిపించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ 4-5 కలిసి వాడిని కొడుతూ ఉన్నారు. వీడు కూడా వాళ్ళ బైక్ రాళ్ళు విసురుతున్నాడు. ఆ సిచ్యువేషన్ చూస్తేనే చాలా భయం వేసింది. నేను వాళ్ళకి నచ్చ చెప్పాను, వాళ్ళు ఊరుకున్నారు. కానీ వీడు నాతో రావడానికి ఒప్పుకోవట్లేదే. వాళ్ళే వీడి చేతులు కట్టేసి నాతో పంపించారు. వాడిని ఎలా తీసుకురావాలని ఆలోచించాను తప్ప ఇలా తీసుకురావడం తప్ప ఒప్ప అని మాత్రం నేను ఆలోచించలేదు. సారీ చేతు, ఈ విషయంలోనే కాదు నీ విషయంలో కూడా నేను చేస్తుంది తప్పే. కానీ ఓవరాల్గా నేను చేస్తుంది మాత్రం తప్పు కాదు. నా లవ్వుకు వాల్యూ లేదా? నా లైఫ్కు వాల్యూ లేదా? నీ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ నా నిర్ణయానికి మాత్రం బలమైన కారణం ఉంది. అది కారణం అతొక్క, అది కారణం కాదు, అది దారుణం. చేతు, మీ వాళ్ళతో మాట్లాడడానికే కదా మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. పాపం అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం చిట్టిని వేరే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చింది. మాట్లాడుకోవడానికి మంచి రోజులు కావు, 3 రోజుల తర్వాత మాట్లాడుకుందామని మీ వాళ్ళు చెప్తే అమ్మ నాన్న తిరిగి ఊరు వెళ్ళిపోతామన్నారు. కానీ పాపిస్తుందండి నేనే నా మీద ఓట్టేసి మరి వాళ్ళని ఆపేశాను. అమ్మకి చిట్టి తప్ప మరో లోకం తెలీదు. 2 రోజులు ఊరంతా తిరిగి రిలాక్స్ అవుతుందిలే అని నేనే బలవంతంగా వాళ్ళని క్యాబ్ ఎక్కించి పంపించాను. నేనే వాళ్ళని పంపించేశాను. ప్లీజ్ అవన్నీ ఎందుకు? ఆ రోజు అమ్మ నన్ను కూడా క్యాబ్లో వాళ్ళతో పాటు రమ్మంది. ఒకవేళ నేను కూడా వెళ్ళుంటే నాకేదైనా అయి ఉంటే శ్వేత, చిట్టి పరిస్థితి ఏమయ్యేది? దాచుకుంటేనే ఊడికొచ్చేస్తుంది. శ్వేత, అది తలరాత, రాసింది జరిగింది అంతే. తలరాత, కర్మ. అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉండేది. ఏ జన్మలోనో చేసుకున్న కర్మల్ని అనుభవించడానికి చిట్టిని ఆ దేవుడు ఇలా పుట్టించాడు. ఏ జన్మలోనో మనం చేసుకున్న కర్మల్ని కరిగించడానికి వాడిని మన ఇంట్లో పుట్టించాడు అని. కానీ మా కర్మలతో నీకేం పని చేయటూ నువ్వెందుకు వాటిని మొయ్యాలి? నా కర్మలు కరిగించడానికి ఆ భగవంతుడు నీతో పరిచయం చేశాడేమో. నాకు నువ్వు ఓకే, చిట్టి ఓకే, మీ కర్మలు ఓకే. నీకు ఓకే కావచ్చు, కానీ చిట్టికి నువ్వు ఓకే అవును కాదు నాకు తెలీదు. ఒకవేళ చిట్టికి నువ్వు ఓకే కాకపోతే నాకు కూడా నువ్వు ఓకే కాదు. అంటే నా లవ్వుకు, నా లైఫ్కే కాదు, నాకే వాల్యూ లేదన్నమాట. నీ దృష్టిలో నేను నథింగ్ అన్నమాట, అంతేనా? చిట్టు ప్లీజ్. అమ్మతో తప్ప నాన్నతో కూడా చిట్టి ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేవాడు కాదు. నాకు కూడా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాడు. అసలు అమ్మ నాన్న ఏమయ్యారో వాడికి తెలుసో లేదో కూడా నాకు తెలీదు. వాడు చెప్పలేడు, మనం అర్థం చేసుకోలేం. ఇలాంటి సిచ్యువేషన్ లో వాడి లైఫ్ లోకి 3వ వ్యక్తిని తీసుకురావడం కరెక్ట్ కాదు.
నాకు పెళ్ళే వద్దు. ఓహో, రాత్రికి రాత్రి పాయింట్ మారిపోయిందన్నమాట. పెళ్లి ప్రస్తుతానికి వద్దా, ఎప్పటికి వద్దా? తెలీదు. ప్రస్తుతానికి ఇదే నా నిర్ణయం. నా భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇదే ఫైనల్. పిచ్చి పట్టిందా శ్వేత? పిచ్చోడు చిట్టి కాదు, నువ్వు పిచ్చాలి. వాడు కాదు పిచ్చోడు, నువ్వు పిచ్చాలి. చిట్టి కాదు. టెన్షన్ లేదు, మాట్లాడదు. ఇదేరా నా భయం. ఇదే జరగబోయే నిజం. వెళ్ళిపోచేద్దాం. వెళ్ళిపోతాను. Get lost! Goodbye! నీకు నేను కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. చిట్టికి నేను తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నాకు చిట్టి తప్ప ఇంకొక ఆప్షన్ వద్దు. వాస్తవానికి వాడికి నేను చెల్లిని, వాడి దృష్టిలో వాడికి నేను అక్కని. కానీ నా దృష్టిలో నేను వాడికి అమ్మని. అమ్మ స్థానంలో ఉంది. ఛాన్స్ తీసుకో లేదు. ఎందుకు అడుగుతున్నావు? ఆకలిస్తుందా? ఇది తాకుంటున్నానా? ఇది మర్చిపోను. నేను వేడి పాలు తెస్తాను. 2 నిమిషాలు ఇప్పుడే తెస్తాను. చూడు, మా నాన్న కదా, మా చిన్ని కదా, అమ్మచ్చి కదా. అయ్యో, నేనెంత దుర్మార్గురాల్ని. అసలు బయటికి ఎందుకు వెళ్ళామని ఆలోచించలేకపోయాను, అర్థం చేసుకోలేకపోయాను. సారీ చిట్టి. సారీ అమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయదే. హలో, చెప్పవే. నేనా? అసలు బాగానే. అవునా? ఎవరు రాలేదే? చన్నూర్మయ్, నువ్వు చెప్పిన తర్వాత, నువ్వు రిఫర్ చేసిన తర్వాత ఇక డౌట్ ఏంటి? దారిలో ఉండుంటారులే. అది ఎవరు వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ చేస్తాను. వస్తున్నా. ఎవరండి? మీ ఫ్రెండ్ సంజయ్ రిఫర్ చేశారమ్మా. వస్తున్నా. కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? కూర్చోండి. నా పేరు సత్యానంద్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా. మా ఆవిడ పరిమళ ఈ మధ్య నన్ను ఒంటరి చేసి దగ్గరికి వెళ్ళిపోయింది. మాకు పిల్లలు లేరమ్మా. దానికి మేము ఎప్పుడు బాధపడలేదు. నాకు డబ్బుకేం కొదలేదు తల్లి.
కాకపోతే పొద్దున్న లేస్తే ఏం చెయ్యాలో తోచదమ్మా. ఈ ఒంటరితనం ఉంది చూసావమ్మా, చాలా కష్టమైంది. మీ పరిస్థితి నాకు అర్థమైంది అంకుల్, కానీ నా పరిస్థితి ఇంకా దారుణం. తెలుసమ్మా, మీ ఫ్రెండ్ చెప్పింది నీకు నీ కొడుకు బాధ్యత తీసుకున్న ఒక వ్యక్తి కావాలి, నాకు ఒక బాధ్యత కావాలి. బాధ్యతను మించిన యాక్టివిటీ కానీ సంతృప్తి కానీ ఏది ఉండదమ్మా. విచిత్రం ఏంటంటే నా సమస్యకు పరిష్కారం నీ సమస్య, నీ సమస్యకి పరిష్కారం నా సమస్య. నీ కొడుకు బాధ్యతని వ్యాపకంలా కాకుండా ఒక అదృష్టంగా స్వీకరిస్తాను తల్లి. నాకు శాలరీ కూడా అక్కర్లేదమ్మా, రోజు రాత్రి మా ఇంటికి వెళ్ళిపోతాను. కాకపోతే చేసేందుకు ఒక పని కావాలా? అయ్యో అంకుల్ ప్లీజ్, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్న ఇద్దరు మీ రూపంలో వచ్చినట్టు అనిపిస్తున్నారు. నాకు హెల్ప్ చేయండి uncle. మిమ్మల్ని నా పేరెంట్స్ కంటే ఎక్కువగా చూసుకుంటాను. అంకుల్ వీడ చిట్టి హాయ్. చిట్టి. ఈయన సత్యానంద్ అంకుల్, ఇక్కడ నుంచి మనతోనే ఉంటారు. నమస్తే చెప్పునానా? నమస్తే చెప్పాలి. చెప్పునా? పోలేమ్మా, కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. అదే అంకుల్ నా భయం. నాకంత టైం లేదు. నేనేమో ఆఫీస్కి వారానికి 3 రోజులు వెళ్ళాలి. ఇంత తక్కువ టైంలో నాకు వదిలేమ్మా, నేను చూసుకుంటానుగా. హాయ్ హీరో. తప్పులారా? అలా అనకూడదు. అంకుల్కి సారీ చెప్పు. సారీ సారీ సార్. వదిలేమ్మా వదిలే. మనమైనా అంతే, మనం చేసే పని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి దగ్గర అవుతాం, ఒప్పుకోకపోతే వాళ్ళని దూరం పెడతాం. ఇది మనిషి నైజం. మానసికంగా ఎదగలేదు కానీ వీడు మనిషే కదమ్మా, మనిషి లక్షణాలే ఉంటాయి. కాకపోతే కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఏ చిట్టి అంతేనా? ఇదేనే చెప్పేది విను. నువ్వు ఈ అమ్మ అన్న చెల్లెలు, నేను మీ అమ్మ అన్న చెల్లెలు. నువ్వు అమ్మ అన్న చెల్లెలు, నేను అమ్మ అన్న చెల్లెలు. అమ్మా అన్న చెల్లెలు. అమ్మన్నా అమ్మన్నా. నా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలా థాంక్స్. వచ్చేసాను, మాట్లాడాను, ఇంట్లో చేరిపోయినట్టే. ఇక టైం చూసుకుని మనం అనుకున్న పని పూర్తి చేసేయాలి. పూర్తి చేసేస్తాను. అమ్మన్నా అమ్మన్నా అక్క అమ్మన్న లేదు. అవును, అదే అంకుల్కి కాల్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. అక్క దా. ఏంట్రా నిజంగా ఇప్పుడు కాదు అంకుల్. అమ్మన్నా
ఏం చెప్పు ఏంటి 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 ఏంటి? ఓ ఆమ్రజలింగా చలో నేను రెడీ ఓకే అమ్మన్న ఆడిపోయారు అక్క అమ్మన్న ఆడిపోయారు అంకుల్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసిన రోజు నాలో ఒక ఆశ కలిగింది. ఆ ఆశ ఈ రోజు నమ్మకంగా మారింది. చిట్టి నాకు కనెక్ట్ అవ్వడానికి 2 months పైన పట్టింది. అలాంటిది 10 రోజుల్లోనే మీకు బాగా దగ్గర అయిపోయాడు. అసలు నమ్మబుద్ధి కావడం లేదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా నేను చేస్తానన్న పనే కదా చేస్తున్నాను అయినా భగవంతుడు ఈ చిట్టి దేవుడు కూడా బాగా సహకరిస్తున్నారు కానీ ఈ 10 రోజులంటే నేను ఇంట్లోనే ఉన్నాను. కానీ ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. అదే టెన్షన్గా ఉన్నాను. అందుకే కదమ్మా అప్పుడప్పుడు నేను బయటికి పంపించి ఒక్కనే వాడితో టైం స్పెండ్ చేశాను ఏం టెన్షన్ పడకు వాడు నాకు పూర్తిగా అలవాటు పడ్డాడు నాకు వాడి గురించి పూర్తిగా అర్థమైంది నువ్వు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళు చిటి నాన్న చిట్టి ఒకసారి రా చిటి మనం ఈరోజు బాగా ఆడుకుందాం చాలా అల్లరి చేద్దాం ఓకేనా వెరీ గుడ్ అయితే అక్క ఆఫీస్కి వెళ్తుంది అక్కకి టాటా చెప్పి పంపించు చిటి అక్కకి టాటా చెప్పి ఆఫీస్కి పంపించినా చిట్టి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. చిట్టి, ఇలా అయితే ఎలా నాన్న? అర్థం చేసుకోరా. నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ప్లీజ్. సరే మధురై కథ నాకు అర్థమైంది చిట్టికి నాతో ఉండడం ఇష్టం లేదంట నువ్వే ఇంట్లో ఉండు నేనే వెళ్ళిపోతాను నేనే టాటా అమ్మన్న అమ్మన్న నేను ఉండాలా మరి నువ్వు బుద్ధిగా ఉంటావా అలా చేయకుండా ఉంటావా అయితే అక్కకి టాటా చెప్పు ఆఫీసు పంపించు టాటా చెప్పు టాటా టాటా శ్వేత ఆఫీస్కి వెళ్తుంది నేను చిట్టి మాత్రం ఇంట్లో ఉంటాను ఇక మీదటి కథ చాలా బాగుంటుంది చూస్తుండు హలో చెప్పు. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని అడుగుతావు అనుకున్నాను. నువ్వు బాగానే ఉంటావు కదా. సరే చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉంటానన్నావు కదా. ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. వారానికి 3 రోజులు ఆఫీస్కి రావడం మ్యాండేటరీ అన్నారు. ఆర్ యూ క్రేజీ? చిట్టిని ఒక్కని వదిలేసి ఆఫీస్కి వచ్చావా? ఒక్కడే ఏం లేడు, తోడుగా ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన అంటే మా ఆయన కాదు, పెద్ద ఆయన, చిట్టికి కేర్ టేకర్. ఆయన ముక్కు మొహం తెలియని వ్యక్తి పైన చిట్టిని వదిలేసి వస్తావా? మతునే మాట్లాడుతున్నావా? చిట్టి విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను. సత్యానంద్ గారని రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, చాలా మంచివారు. మంచితనం ఎప్పుడు మంచితనం ముసుగుల్నే ఉంటుంది. అది ఎక్కువగా ఆలోచించకు చేతు. ఆయన గురించి ఏం చెప్పాలి? ఆయన వచ్చి 3 months అయింది. ఎప్పుడు ఎవరికి దగ్గర కానీ చిట్టి ఆయనకి చాలా త్వరగా కనెక్ట్ అయిపోయాడు. ఆయన ఏ మ్యాజిక్ చేస్తున్నారో, ఏ మంత్రం వేస్తున్నారో
చిట్టి ఎక్కడున్నావు? ఆమె తినాలమ్మా. మా చిట్టి ఎక్కడా? మా చిట్టి ఎక్కడా? ఎవరైనా చిట్టిని చూసారా? ఇక్కడే ఉండాలి. మా చిట్టిని ఎవరైనా చూసారా? ఆమె తినాలి. చిట్టి రావాలి. చిట్టి రావాలి. ఎక్కడా? ఎక్కడా? చెల్లమ్మా, చిట్టి అన్నం తిన్నట్ట. నేను ఈ అన్నం చందమామకి పెట్టేస్తానే. చందమామ రా బిల్లి రావే. ఇంకొకటి చిట్టిని మూడో వ్యక్తి పైన వదిలేసేటట్టుండే మనం పెళ్లి చేసుకుని ఫారెన్ వచ్చేవాళ్ళం కదా. ప్రామిస్ చేయకు. ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలను నేను నిర్వచించలేను, వాటి విశిష్టతని నీకు వివరించలేను. అయినా ఇవన్నీ నీకు అర్థం కావలే కానీ రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. సుధా, సుధా. ఛ! వస్తున్నా. ఎవరు? ఇదమ్మా, ఇది మీ అమ్మగారి చీర. ఎప్పుడు చిట్టి దీన్నే పట్టుకుంటున్నాం చూశాను. వాడికి దగ్గర అవడానికి ఎంతకంటే మంచి మార్గం లేదనిపించింది. రోజు కట్టుకుంటానమ్మా, కాకపోతే నువ్వు వచ్చేసరికి విప్పేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అంతే. ఏంటంటే నీరసంగా కనిపిస్తున్నారు. అబ్బా అదే లేదమ్మా, ఈరోజు చిట్టుతో కొంచెం ఎక్కువ ఆడేశాను. అంటే నేను కుర్రాడినైనా నా శరీరం కొంచెం ముసలి అయిపోయినట్టుంది, అలిసిపోయింది అంతే. సరేనమ్మా, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, మళ్ళీ బయలుదేరుతాను. అంకుల్, ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలి, కాసేపు ఉంటారా ప్లీజ్? అంకుల్, చిన్నప్పుడు నాకు చిట్టి అంటే అస్సలు పడేది కాదు అంకుల్. వాడు నాకు అస్సలు నచ్చేవాడు కాదు. నాకంటే చిన్నపిల్లలు నన్ను అక్క అక్క అని పిలవడం చూసి వీడు నాకంటే వయసులో పెద్దవాడైనా వీడు కూడా నన్ను అక్క అక్క అని పిలిచేవాడు. నాకు చిరాకు కోపం రెండు వచ్చేసేది. నాకు వాడు అసలు నచ్చేవాడు కాదు అంకుల్. మీ అన్నయ్య పిచ్చోడు, మీ అన్నయ్య పిచ్చోడు అని నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తుంటే నాకు చాలా బాధ కోపం వచ్చేది. నాకు వాడు అసలు నచ్చేవాడు కాదు. అమ్మ కూడా నాతో కాకుండా ఎప్పుడు వాడితోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేది. నాకు ఉక్రోషం కోపం రెండు వచ్చేసేది. నాకు వాడు అస్సలు నచ్చేవాడు కాదు. 10th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని గంతులేసుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చాను. రాగానే అమ్మ నా నోట్లో స్వీట్ పెట్టి చిట్టిగాడి రోజు అచ్చులో హల్లులో తక్కువ లేకుండా రాశాడే అని సంతోషంగా చెప్పింది. కుళ్ళు కోపం రెండు వచ్చేసాయండి. నాకు వాడు అసలు నచ్చలేదు. 20 ఏళ్ళకి ఆ ఈలు నేర్చుకున్న బాల మేధావికి సన్మానం చేద్దామా అని వెటకారంగా అడిగాను. అప్పుడు అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అంకుల్. నాతో చాలాసేపు మాట్లాడింది. ఆ మాటల ప్రభావమో లేక వయసు రీత్యా నాలో వచ్చిన పరిపక్వతో తెలియదు కానీ చిట్టి పట్ల నా దృష్టికోణం మారింది అంకుల్. అప్పుడు దాకా మొద్దులాగా కనిపించిన వాడు ముద్దుగా కనిపించాడు. చాలా నచ్చేసాడు. ఇంకో విషయం చెప్పనా, అమ్మ నాన్న పోయిన తర్వాత వాడి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నాను కానీ ఏం చేయాలో తెలీదు, నెరవేర్చాలో తెలీదు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. మీరు వచ్చారు, అంతా మారిపోయిందండి. ఊరుకోమ్మా,
అంతా దైవేచ్ఛ. అంకుల్ మిమ్మల్ని ఇంకో చిన్న హెల్ప్ అడిగినా? ప్రశాంతంగా ధైర్యంగా నిద్రపోయి చాలా కాలం అయింది. కాసేపు మీ ఒళ్ళో పడుకోనా? జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో అమ్మన్నా హలో అమ్మన్నా రైలు బాగుంటుంది కొంచెంసేపు ఆగి ఆడుకున్నాను. మామయ్యకి బుయ్యి వచ్చింది. ఊరికి విసిగించుకు రెస్ట్ తీసుకొని. అమ్మన్నా బుయ్యి ఆమన్ ఓమా చిట్టి మామయ్యని విసిగించద్దని చెప్పానా? నాకు మాత్రం వీడికంటే పెద్ద మెడిసిన్ ఏముంటుందమ్మా? చిట్టి నువ్వు లోపలికి వెళ్ళి ఏబీసీడీలు రాసేయాలి. నేను వచ్చి చూస్తాను, సరేనా? ఏ వాడు మీకు మెడిసినో కాదో తెలియదు కానీ మీరు మాత్రం మాకు దేవుడే అంటారు. వీళ్ళ ఓంకారం చెప్తూ మనం చెప్తున్నది అర్థం చేసుకుంటే అది ఆనందమో ఆశ్చర్యమో తెలియదు కానీ గుండె బరువుగాను మనసు తేలిగ్గాను అనిపిస్తుంది. సర్లేమ్మా, నీకు ఆఫీసు టైం అవుతున్నట్టుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను వాడిని చూసుకుంటా. నాకేం పెద్ద ప్రమాదం లేదని చెప్పారు కదా డాక్టర్లు. కానీ మీకు విశ్రాంతి అవసరం అని చెప్పారు కదా, అందుకే రెస్ట్ తీసుకోండి. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదు. 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాను. ఓ చాలా మంచి పని చేసావమ్మా. అలా అయితే నేను ఒక ఇంటికి వెళ్ళిపోయి 3 రోజులు హాయిగా ఫుల్గా రెస్ట్ తీసుకుని మళ్ళీ నువ్వు ఆఫీస్కి వచ్చే రోజుకి వచ్చేస్తాను, సరేనా? ఎలా కనిపిస్తున్నాడు అంకుల్ మీకు? ఎందుకు అంకుల్ నన్ను ఇలా స్వార్థపరులు అలా చూస్తారు? అప్పుడు వాడు, ఇప్పుడు మీరు. వాడెవడమ్మా? ఉన్నాళ్ళండి ఒకడు. ఆయన ఇప్పుడు వాడి గురించి ఎందుకు కానీ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. 3 రోజులు కాకపోతే 30 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను. ఇవ్వకపోతే లీవ్ పెడతాను. అదే ఇవ్వకపోతే జాబ్ మానేస్తాను. నాకు టైలరింగ్ వచ్చు, ఇంట్లో కూర్చొని కుట్టుకుంటాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు అంతే. అది కాదు మరి చెప్పేది. ఇదిగో ఇంకేం మాట్లాడకండి, నాకు కోపం వస్తుంది. దాంతో తిట్లు వచ్చేస్తాయి అంతే. తిడితే కాస్త ఇంగ్లీష్లో తిట్టమ్మా. నాకు ఇంగ్లీష్ తిట్లు పెద్దగా తెలియవు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది అంకుల్. ఎవరైనా మంచివారు అనిపిస్తారు లేదా చెడ్డవారు అనిపిస్తారు, కానీ మీరు మాత్రమే మనవారు అనిపిస్తారు. ఎవరు ఎవరో చూడమ్మా. నానా నానా? అవును మా నాన్నే. మీరేం నాన్న ఇక్కడ? ఏంటి అంకుల్ ఇది? మీకు పిల్లలు లేరని చెప్పారు. అబద్ధం చెప్పానమ్మా. అంటే నేను లేనని చెప్పావా? కుక్క లేదని చెప్పానురా. చెప్పాను కదా, అబద్ధం చెప్పాను. లైట్ తీసుకో. మీ పేరు కూడా సత్యానంద్ కాదా? కాదు, సత్యప్రకాష్. అందుకేనా హాస్పిటల్లో ఐడి కార్డ్ చూపించమని అడిగితే ఫైర్ యాక్సిడెంట్ లో పోయిందని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ ఏంటి నాన్న? అబద్ధం అమ్మా. అంటే ఆంటీ గారి విషయంలో మీరు చెప్పింది కూడా ఏం చెప్పావు నాన్న? అది మాత్రం కరెక్ట్గా చెప్పానురా. దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా, అదే మాట చెప్పా. కాకపోతే మీ అమ్మ చనిపోయి 15 ఏళ్ళు అయింది. ఈ మధ్యలోనే పోయిందని లిటిల్ అబద్ధం చెప్పా. ఎందుకు నాన్న? ఎందుకు ఈ పిచ్చి పనులు నాకు అర్థం కాదు కానీ. చిటి
ఇప్పుడు నువ్వు అమ్మ అమ్మ చిట్టి, ఆ? నేను నా చిట్టి. అర్థమైందా? అమ్మ చిట్టి, నేను నా చిట్టి. అమ్మన్న అంటే అమ్మకి అన్నారా? నేనే. మన చిట్టి ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ? చెప్తాను రా. అది చెప్పాలనే కదా సంగీత నీకు ఫోన్ చేయించి అర్జెంట్గా పిలిపించింది. అంటే మీరు చైతు ఫాదర్ అని సంతకి ఇంతకు ముందే తెలుసా అంకుల్? తెలుసమ్మా. ఆ అమ్మాయి మీ గురించి కూడా నాకు పూర్తిగా చెప్పింది. నేను కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో ఇక్కడ ఏం జరుగుతుందో అమ్మాయికి చెబుతున్నానమ్మా, అప్డేట్ చేస్తున్నాను. ఎవరికి తల్లి? సంధికేనా? ఎత్తదమ్మా. అంటే తనకి ఇంగ్లీష్ తిట్లు అర్థం అవుతాయి కదా, బాగా హర్ట్ అవుతున్నామని ఈరోజు అంతా నీ ఫోన్ ఎత్తొద్దని నేనే చెప్పా. ఇప్పుడు అసలు విషయానికి వద్దామా. మీ ఇద్దరికి ఓ 3 ఏళ్ళుగా పరిచయం, సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. చివరి కొట్టుకు చచ్చి ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు. కరెక్టే కదా? నన్ను ఈ చిట్టి గారిని ఒంటరి వాళ్ళ చేసేద్దాం అనుకున్నారు కదా? నేను చిట్టిని ఒంటరి వాడిని చేయడం ఏంటంటే వీడి కోసమే కదా నేను యుఎస్ కూడా వెళ్ళను అన్నాను. అన్నావమ్మా, అనుకున్నావు. కానీ నీకు కూడా 3వ వ్యక్తి అవసరం పడింది కదా. తలదించుకోద్దమ్మా. అన్నీ అనుకున్నట్టు జరగవు, అదే జీవితం. మీ అదృష్టం కొద్దీ మీ ఫ్రెండ్ నన్ను కాంటాక్ట్ చేసింది. నా అదృష్టం కొద్దీ నేను ఎలా ఉంటానో నీకు తెలియదు. లేకపోతే నాకు ఇంకో విధంగా అనాల్సి వచ్చేది. అవునరా, నాకు చిన్న డౌటు. ఇన్నేళ్ల పరిచయంలో మీ అమ్మ నాన్న ఫోటో కూడా ఎప్పుడు అమ్మాయికి చూపిస్తున్నారు? నాన్న ఈయన ఎలా నమ్మేవమ్మా? అన్న ఇక్కడ మీకు చాలా అదృష్టాలు కలిసి వచ్చేసారా? మొదటిది చిట్టి నాకు కరెక్ట్ అవుతుంది. రెండోది టైంకి నా గుండె గంట కొట్టడం. అంతకన్నా ముఖ్యమైనది ఇది గంట కొట్టింది కానీ ఆగిపోకపోవడం. అదే కదా నేను చెప్పేది. మీకు ఏమైనా జరుగుంటే జరగలేదు కదరా. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ప్రకృతే కాదు, బహుశా మన శరీరం కూడా సహకరించేస్తుంది అనుకుంటా. లేదు, ఒకవేళ మీకు ఏదన్నా అయ్యి ఉంటే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోగలిగేదాన్ని కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా. కోట్లు గడిచిన, కోటలు కట్టుకున్నా, 1,00,00,000 మంది మధ్యలో దాక్కున్నా, టైం వచ్చేస్తే తప్పీమని పోవాల్సిందే. ఎవడు ఏమీ పీకలేడు. మరణానికి ఎప్పుడు ఏ కారణం ఉండదమ్మా. మరణం వచ్చే సమయానికి ఒక కారణం వెతుక్కుంటూ వస్తుందంటే. ప్లీజ్ అండి అలా మాట్లాడకండి, నాకు భయం వేస్తుంది. భయం జరిగింది తల్లి. సరే ఆ విషయం వదిలే. ఇందాకేమన్నావు? అవసరం టైలరింగ్ చేసుకుంటాను, ఉద్యోగం మానేస్తాను, కానీ మీరు మాతోనే ఉండాలి అన్నావు. అవునా? అవును. నిజంగా అంత పని చేసేదానమ్మా? అదేంటంటే ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అది జస్ట్ నా మాట మాత్రమే కాదు, నా నిర్ణయం. ఓ బాగుంది. అలా అయితే ఇదే నిర్ణయం వాడు యుఎస్ వెళ్దాం అన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయావు తల్లి? అది అలా అడగండి నాన్న. ఈ విషయం నేను అడిగితే ఎన్ని సమాధానాలు చెప్పినా తెలుసా? ఇప్పుడు చెప్పు సార్ సమాధానం. ఆగరాడా ప్రియమైన నీ దగ్గరికి వస్తున్నా. అమెరికా వెళ్ళడం నీ కళ, ఆశయం. సారీ రా, ఆశయం కదా. నీ ఆశయం కోసం అమ్మాయి అమెరికా రావాలి, కానీ అమ్మాయి అవసరం కోసం నువ్వు
ఇండియాలో ఉండలేవారా? ఇదే న్యాయంరా. న్యాయం మాట పక్కన పెట్టు. అసలు ఇది మగతనమే కాదు. మగతనం అంటే ఆడవాళ్ళ మీద అధికారం చలాయించడం కాదురా, ఆడవాళ్ళకి సహకారం అందించడం. ప్రేమించడం అంటే ఇష్టపడడం కాదురా, కష్టాల్లో కూడా తోడుగా ఉండడం. అంత నా తప్పే అంటారా? ఏ నీ తప్పు కాదనిపిస్తుందా? నీ తప్పు లేదనిపిస్తుందా? అలా అనిపిస్తే ఇంకా పెద్ద తప్పురా. అమ్మన్నా చిట్టి వాడిని చూసి నేర్చుకోరా. నిన్ను ఇష్టపడటం మొదలు పెట్టగానే నేనే ఒక్క మాట అన్నా ఒప్పుకోవట్లేదు. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఎలా వెళ్ళిపోయావురా? 3 నెలల క్రితం పరిచయం నా కోసం 3 రోజులుగా హాస్పిటల్లో పడికాపులు కాసిందిరా పిచ్చి పిల్ల. సారీ అమ్మా, ఫ్లోలో నేను పిచ్చి పిల్ల అనేసాను. అంత ఒకే ఒక చేత్తో చిట్టిని పట్టుకుని రాత్రి పగలు సేవ చేసిందిరా. నాకైతే మా అమ్మ గుర్తొచ్చింది. ఆడదంటేనే అమ్మరా, ఆడదే అమ్మ. తను జన్మనిచ్చిన వాళ్ళకే కాదు, తన జీవితంలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో సమయంలో తల్లి స్థానంలో నిలబడుతుందిరా ఆడది. ఆడవాళ్ళని అమ్మగా ఆవిష్కరించాలని వాళ్ళకి ఆ సహనాన్ని శక్తిని ఇచ్చాడో, లేక ఆ శక్తి సహనం వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళని అమ్మగా ఆవిష్కరించాడో భగవంతుడికే తెలియాలి. కానీ ఏ అమ్మనైనా పిలిచి నీకు బాధ్యత కావాలా, ప్రేమ కావాలని అడిగితే ఎప్పుడు బాధ్యతనే తలకెత్తుకుంటుందిరా. కానీ ప్రేమ పంచుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడదంటేనే అమ్మ, అమ్మ అంటేనే ఆడది. మగవాడు ఎన్నటికీ అమ్మ కాలేడు. నీకు విషయం చెప్పనా? చిట్టికి ఇలా అయిందని తెలిసాక వీడి కోసమే లైఫ్ అంతా స్పెండ్ చేయాలనుకున్నారో ఏమో. అమ్మ నాన్న ఇంకా పిల్లలే వద్దనుకున్నారంట. కానీ వాళ్ళు వద్దనుకున్నా నేను పుట్టేశానంట. అమ్మ నాన్న ఇద్దరు పోయిన తర్వాత నాకు అర్థమైంది, వీడి కోసమే వాళ్ళు నన్ను వద్దనుకున్నా, వీడి కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించాడని. వీడి గురించి నాకు పూర్తిగా అర్థమైన తర్వాత నా ఉద్యోగాన్ని వదిలేసి ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఇలాంటి వాళ్ళ కోసం ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నాకు చేతనైన సాయం చేయాలనుకున్నాను. అది చాలా కష్టమని తెలుసు అంకుల్, కానీ చేస్తాను అంకుల్, చేస్తాను. మరి ఈ విషయాలను నాకెందుకు చెప్పలేదు శ్వేత? మరి అదే ఇంత ముఖ్యమైన విషయం నీకు చెప్పుకోలేకపోయిందంటే తప్పు ఎవరిదై ఉంటుందిరా. ఈ విశ్వాన్ని నడిపించేది, నియంత్రించేది ఆది పరాశక్తి స్త్రీ. ప్రతి కుటుంబాన్ని నడిపించేది, గెలిపించేది ఆడది స్త్రీ. ఆ శక్తిని ఎలా అయితే శ్రీమాత్రే నమః అని పూజిస్తామో, ఈ శక్తిని కూడా స్త్రీమాత్రే నమః అని పూజించాలరా. ఎందుకంటే ఆడదంటేనే అమ్మ, అమ్మ అంటే ఆడదే. I'm sorry, sir. I'm really sorry, sir. I'm really sorry, sir. శ్వేత, నీకు తోడుగా నేను ఉంటాను శ్వేత. నీ పైన నేను తోడుగా ఉంటాను శ్వేత. అమ్మాయి అమ్మాయి చూసావా, నా కొడుకు సూపర్ తల్లి. నానా, నా కొడుకు సూపర్ నానా. ఏమంటే చంటి పిల్లలు ఏడిపించే సౌతి తల్లులు
కోడల్ని చంపేసే అత్తమామలు, అత్తగారులని మామగారులని రాచి రంపాన్ని పెట్టే కోడళ్ళు, ఇలా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కొత్తగా భర్తల్ని పిల్లల్ని చంపేస్తున్న ఆడవాళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నారమ్మా. వాళ్ళందరూ కూడా గ్రహించాలి, ఆడదంటే అమ్మ, అమ్మంటే ప్రేమ,